హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ ఏఈ సివిల్ మెకానికల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సాలిడ్ మెకానిక్స్లోని ఫోర్సెస్ యొక్క పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం లా ఆఫ్ ప్యారలోగ్రామ్, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా పార్ట్ 3లో మనం గ్రావిటేషనల్, ఫిక్షనల్, యాక్సియల్, టెన్జైల్, కంప్రెసివ్ ఆ యొక్క టోటల్ డేటాతో పాటు ప్రాబ్లమ్స్ కూడా మీకైతే సాల్వేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి బుక్లో యొక్క ప్రాబ్లమ్స్ యొక్క డేటా ఆల్రెడీ అటాచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయండి బిఫోర్ ద క్లాస్. అండ్ అదేవిధంగా ఈరోజు మనం ప్యారలోగ్రామ్, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్, సో వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి ఫ్రెండ్స్? రిజల్టెంట్. సో రిజల్టెంట్ ఫోర్స్ కనుక ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ రిజల్ట్. సో రిజల్ట్ని మనం ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ లెక్క కన్సిడర్ చేస్తాం. రిజల్టెంట్ ఫోర్స్, ఓకే, రిజల్టెంట్ ఫోర్స్ అనేది కావాలి. సో అసలు రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటిది? అకార్డింగ్ టు మన యొక్క మెకానికల్ టర్మినాలజీ, ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఫోర్స్ P, Q, R, S or any other elements that are యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ పార్టికల్, ఒక పార్టికల్ పైన కనుక యాక్ట్ అవుతున్నట్లయితే ఆ యొక్క ఫోర్సెస్ అనేవి, దట్ ఈస్ విచ్ కుడ్ ప్రొడ్యూస్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ ద గివెన్ ఫోర్సెస్. దిస్ సింగిల్ ఫోర్స్ ఈస్ కాల్డ్ ఆర్ సింగిల్ ఫోర్స్ ఈస్ నోన్ యాజ్ రిజల్టెంట్ ఫోర్స్ అండ్ గివెన్ ఫోర్సెస్ యాజ్ సింబలైజ్ యాజ్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. సో దీంట్లో మనకు వేరేసినటువంటి కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. లైక్ మనం ఇప్పుడు ఒక వెహికల్ని ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తున్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఓకేనా. సో రిజల్టెంట్ అనేది ఇన్విజిబుల్ లేదా విజిబుల్ రెండు రకాలుగా ఉంటుంది. కాకపోతే మనం ఇచ్చేటటువంటి ఫోర్సెస్ యొక్క డేటాని బట్టి మ్యాక్సిమం మనకు మిడిల్లో వెళ్ళిపోతుంది, ఓకేనా. రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఒక వస్తువుని ఇద్దరు వ్యక్తులు లాగుతారు అనుకోండి, దీని యొక్క రిజల్టెంట్ ఈ విధంగా వెళ్తుంది. సో ఈ వ్యక్తి సైడ్ వెళ్ళదు, ఈ వ్యక్తి సైడ్ వెళ్ళదు, ఇన్విజిబుల్ అయినటువంటి థర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది, ఓకేనా. ఈ మిడిల్లో వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఇటు లాగుతుంటే, ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఇటు లాగుతుంటే సైమల్టేనియస్ ఇటు వెళ్తుంది. దట్ ఈస్ ద రిజల్టెంట్, ఓకేనా. సో ఈ యొక్క రిజల్టెంట్ దాంట్లో మేజర్గా ఉండేది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. సో ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ లా ఆఫ్ ప్యారలోగ్రామ్, ఓకేనా. సో ప్యారలోగ్రామ్ కన్నా తీసుకుంటే ఇఫ్ టూ ఫోర్సెస్, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది పీక్యూ ఫోర్సెస్, ఓకేనా. పీక్యూ ఫోర్సెస్ are simultaneously on a particle be represented in a magnitude and direction by the two adjacent sides of a parallelogram, ఓకేనా. ఒక ప్యారలోగ్రామ్కి రెండు అడ్జసెంట్ సైడ్ల నుంచి ఈ విధంగా మనకైతే ఫోర్స్ అనేది ఒక పార్టికల్ పైన అయితే అటాక్ అయితే చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఒక పార్టికల్ బేస్ పైన అయితే ఇదైతే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో పార్టికల్ ఈజ్ ఓ పాయింట్ నుంచే కదా ఈ రెండు కూడా వెళ్తుంది ఈ యొక్క ప్యారలోగ్రామ్లో. దే రిజల్టెంట్ మే బి రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద డయాగ్నల్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్. సో దీని యొక్క రిజల్టెంట్ అనేది డయాగ్నల్గా అంటే కర్ణంలో వెళ్ళడం జరుగుతుంది. సో ఓకేనా, ఓకేనా. మనకి ఇక్కడ ఈ డైరెక్షన్లో వెళ్తే మనకు అవుట్పుట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. ఇలాగ మనం ఎక్స్పెక్ట్ చేసినాం కదా, ఇలాగ మనం ఇమాజినరీ డ్రా గీసినాం కదా, దాన్ని మనం టెక్నికల్గా ఈ విధంగా డయాగ్రామేటికల్గా తీయడం జరుగుతుంది. ఇక్కడ యాంగిల్ టీటా అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ ఆల్ఫా. సో ఇక్కడ మనకు పీ ఫోర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే యాంగిల్ అనేది చిన్నగా అయిపోతుంది. క్యూ ఫోర్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ టీటా మైనస్ ఆల్ఫా వాల్యూ అనేది ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. సో అట్లా కూడా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనం 500 న్యూటన్ అప్లై చేసినాం ఫోర్స్, ఇక్కడ జస్ట్ మనం 100 అప్లై చేసినాం, అప్పుడేమవుతుంది టీటా మైనస్ ఆల్ఫా యాంగిల్ అనేది తగ్గిపోతుంది అండ్ అదేవిధంగా ఆల్ఫా వాల్యూ అనేది పెరిగిపోతుంది, ఓకేనా. సో ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కావచ్చు, రెండు సైడ్లు సమానం కావచ్చు, ఒక సైడ్ జీరో ఉండి ఇంకో సైడ్ ఫుల్గా ఉండొచ్చు. అప్పుడు వన్ సైడే కన్సిడర్ చేస్తాం, ఇంకో సైడ్ ఫోర్స్ అనేది నాట్ కన్సిడరబుల్. సో దిస్ ఈజ్ ఫోర్స్, ఓకేనా. ఈ ఫోర్స్ లేదా ఈ యొక్క థియరీని ఏమంటాం ఫ్రెండ్స్? ప్యారలోగ్రామ్ థియరీ. ప్యారలోగ్రామ్ థియరం. సో దీంట్లో మనకు రిజల్టెంట్ కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి టూ ఫోర్సెస్ పీక్యూ, ఓకేనా. సో వీ వాంట్ రిజల్టెంట్. సో మన దగ్గర ఉన్నటువంటి ఫోర్సెస్ ఆర్ పీ మరియు క్యూ. సో అకార్డింగ్ టు డీటెయిల్గా చెప్పుకోవాలి అంటే మనం ఇప్పుడు రిజల్టెంట్ కావాలి, కర్ణం కావాలి. ఇది యాక్చువల్గా ఎట్లుంది? ప్యారలోగ్రామ్ ఉంది. సో ప్యారలోగ్రామ్ ప్రకారం ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. మనం డీటెయిల్గా చెప్పుకుందాం, ఓకేనా. సో ఆర్ స్క్వేర్. సో ఇది ఎట్లా ఉంది ఫ్రెండ్స్? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా. ఎన్లార్జ్ చేసేయండి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq అండ్ ఎట్ ద సేమ్ టైం కాస్ టీటా. సో కాస్ టీటా ఇంపార్టెంట్.
సో ఇదే క్వశ్చన్ ఇచ్చేస్తాడు, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq సైన్ టీటా, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq టాన్ టీటా, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq ఇంతే ఇస్తాడు. సో ఈ నాలుగిట్లో ఏది ప్యారలోగ్రామ్ థియరం యొక్క ప్రాపర్ రిజల్టెంట్ అంటాడు. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, కాస్ టీటా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ నవతలు పంపించేద్దాం. v1 రిజల్టెంట్ స్క్వేర్ కాదు, అండర్ రూట్ ఆఫ్. సో ఈ యొక్క టోటల్ డేటా అనేది ఇక్కడ రిప్రజెంట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద రిజల్టెంట్. ఓకేనా. సో రిజల్టెంట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది రిజల్టెంట్ ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ v1 ఆల్ఫా ఆల్సో, v1 ఆల్ఫా. సో హౌ డు వి ఫైండ్ ఆల్ఫా? సో ఆల్ఫా కావాలంటే మనం ఉపయోగించినటువంటి ఫార్ములా tan ఆల్ఫా. ఇది కూడా అడుగుతాడు ఎగ్జామ్లో, వాట్ ఈస్ tan ఆల్ఫా ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ప్యారలోగ్రామ్ థియరం. సో అకార్డింగ్ టు ప్యారలోగ్రామ్ థియరం tan ఆల్ఫా వాల్యూ ఏంటిదని అడుగుతాడు. సో tan ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు క్యూ సైన్ టీటా. ఓకేనా, క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా, పీ ప్లస్ క్యూ కాస్ టీటా. ఎందుకంటే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసింది ఏంది, పీక్యూలు కాబట్టి పీక్యూలు ఇక్కడ ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ యొక్క ఫోర్స్ పైన, అండ్ ఇక్కడ టీటా వచ్చేసి ఏమొస్తుంది ఫ్రెండ్స్, సైన్ టీటా, అండ్ కింద పీ ప్లస్ క్యూ కాస్ టీటా. సో టాన్ టీటా అంటే ఏంటి ఫ్రెండ్స్, సైన్ టీటా బై కాస్ టీటా కదా. సేమ్ దాని బేస్ పైన మనం ఇక్కడ తీసుకుంటాం v1 ఆల్ఫా కాబట్టి. సో ఈ యొక్క రిప్రజెంటేషన్ నుంచి దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ tan ఆల్ఫా వాల్యూ. ఓకేనా, దిస్ ఈజ్ tan ఆల్ఫా వాల్యూ. సో దీంట్లో ఉన్నటువంటి యాంగిల్స్ చూద్దాం. సో టీటా అంటే పి మరియు క్యూ మధ్యలో ఉండేటటువంటి టోటల్ యాంగిల్, అండ్ అదేవిధంగా ఆల్ఫా అన్నట్లయితే పి మరియు ఆర్ మధ్య ఉండేటటువంటి యాంగిల్. సో ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. సో ఈ యొక్క డేటా ఇనాఫా మనకి కాదు. సో దీంతో పాటు మన యొక్క అకాడమిక్లో మనం ప్రిపేర్ అయ్యేటటువంటి మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ యొక్క పాయింట్స్ని కూడా చెక్ చేసేద్దాం. ఓకేనా. నెంబర్ 1, ఒకవేళ టీటా ఈక్వల్స్ టు 0 అయితే, ఇది ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. అకార్డింగ్ టు ప్యారలోగ్రామ్ థియరం, ఇఫ్ టీటా ఈక్వల్స్ టు 0 అంటే ఈ యొక్క పీక్యూ రెండు ఫోర్సెస్ కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నట్లయితే, అంటే ప్యారలల్గా ఇంప్లిమెంట్ అయితే, దెన్ అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, దెన్ ఇంప్లిమెంట్ దిస్ ఫార్ములా. సో ఈ రెండు ఇట్లా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఈ రెండు సమానమే కదా. సో పీ ప్లస్ క్యూ అండ్ కాస్ 0 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, టీటా ఈక్వల్స్ టు 0 కదా. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గట్టిగా ఉంటాయి. టీటా ఈక్వల్స్ 0, కాస్ 0 1. సో 1 ఇంటూ 2pq దట్ మీన్స్ 2pq, అండ్ అదేవిధంగా ఇక్కడ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్కి పీ స్క్వేర్ క్యూ స్క్వేర్, అండ్ అట్ సేమ్ టైం రూట్కి రూట్. మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని, కాకపోతే మనకు బేసిక్స్ ఐడియా ఉండాలి కాబట్టి మీకు రివర్స్ స్టెప్కి రావడం జరిగింది. ఎందుకంటే టీటాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మీకు చెప్తే క్లారిటీగా అర్థమవుతుందని. సో ఇక్కడ ఇది ఎట్లా ఉంది ఫ్రెండ్స్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab దట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. సో రూట్కి స్క్వేర్ క్యాన్సల్, దట్ మీన్స్ పీ ప్లస్ క్యూ. ఓకేనా, వచ్చేసిందా. ఒకవేళ టీటా ఈక్వల్స్ టు 0 అయితే రిజల్టెంట్ ఈక్వల్స్ టు పీ ప్లస్ క్యూ. అండ్ ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉంటాయి. ఇక్కడ 500 న్యూటన్, ఇక్కడ 100 న్యూటన్, టోటల్గా రిజల్టెంట్ ఎంత వస్తుంది, 600 న్యూటన్ ఫోర్స్ అయితే మనకు ఇంప్లిమెంట్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, ఒకవేళ టీటా ఈక్వల్స్ 90 అయితే, ఇన్ సెకండ్ కేస్ టీటా ఈక్వల్స్ టు 90, దెన్ ఓకేనా అప్పుడు ఏమవుతుంది, కాస్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో కాస్ 90 ఎంత ఫ్రెండ్స్, 0. సో 0 ఇంటూ సంథింగ్ 0, అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, దట్ మీన్స్ రిజల్టెంట్ దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇఫ్ యూ వాంట్ దెన్ దీని అవతల పంపించేస్తే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అన్నా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఈ రెండు కేసెస్ అయిపోయింది. దెన్ ఒకవేళ టీటా ఈక్వల్స్ టు 180 అయితే, టీటా ఈక్వల్స్ టు 180. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ప్యారలోగ్రామ్ థియరం. ఎందుకంటే సిలబస్లో మెన్షన్ చేసిండు కాబట్టి ప్రాబ్లమ్స్ దాంట్లో వస్తుంది, ఇక్కడ కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ప్రాబ్లమేటికే. టీటా ఈక్వల్స్ టు 180 అయితే, సో కాస్ 180. సో కాస్ 180 ఏమవుతుంది ఫ్రెండ్స్, మైనస్లోకి వెళ్ళిపోతుంది. దెన్ మనకు వచ్చినటువంటి డేటా రిజల్టెంట్ దట్ ఈక్వల్స్ టు పీ మైనస్ క్యూ. ఓకేనా. సో టోటల్ డేటా మనకు అవసరం లేదు, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఇంకెందుకు, మీకైతే ప్రాసెస్ అర్థమైంది కదా. 0 అంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేసినాం, 90 అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేసినాం, అండ్ అదేవిధంగా కాస్ 180 తీసుకుంటాం. కాస్ 180 తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది మైనస్లోకి వెళ్ళిపోతుంది. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq. సో ఇది ఎట్లా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే పీ మైనస్ క్యూ, దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా ఒకవేళ పీ ఈక్వల్స్ టు క్యూ అయితే, ఇది ఫోర్త్ కేసు అనమాట. ఓకేనా, మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మధ్యలో స్కిప్ చేయకండి. ఒకవేళ పీ ఈక్వల్స్ టు క్యూ అయితే, రెండు ఫోర్సెస్ కూడా సమానం అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్, పీ స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్. సో పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ 2p స్క్వేర్, అండ్ ఈ పక్కన ఉన్నటువంటి 2p స్క్వేర్, అండ్ ఎట్ ది సేమ్ టైం అవతల ఉన్నది ఏంటి, కాస్ టీటా.
ఓకేనా. ఇది చేంజ్ అవ్వదు, అది అట్నే ఉంటుంది, p² + 2p². సో మొత్తంలోంచి 2p² కామన్ తీస్తే 1 + cos θ, 1 + cos θ. సో మనకు పైన అయితే ఈ రూట్ ఉంటుంది. ఓకేనా. మళ్ళీ రూట్ లేదు సార్ ఇక్కడ, మళ్ళీ మీరు మర్చిపోయారని ఏమనుకోకండి, మనకు క్లారిటీ కనిపించడానికి అట్లా చేస్తున్నది. ఓకేనా. సో 2p² ఇంటూ 1 + cos θ నేను రాసుకోవచ్చు. సో 1 + cos θ వీఆర్ గోయింగ్ టు ద ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళిపోతే మనకు 2 cos² θ/2, 2 cos² θ/2 అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే స్క్వేర్ ఉంటేనే కదా ఈ రూట్ పోయేది, ఇక్కడ స్క్వేర్కి రూట్ పోతుంది. అండ్ 2 × 2 అంటే 4 అంటే మనకు బయటకు వచ్చేస్తుంది. దెన్ 2 × 2 4, 4ని మన రూట్ నుంచి బయటికి తీసుకొస్తే 2, p² అంటే బయటకు వస్తే p, cos² అంటే cos θ/2, 2p cos θ/2. ఒకవేళ రెండు కనుక సమానం అయితే అంటే ఎగ్జాంపుల్ ఏమని ఇస్తాడంటే అకార్డింగ్ టు ప్యారలెలోగ్రామ్ థియరం p అండ్ q ఈక్వల్స్ టు సో అండ్ సో ఫోర్స్ అయితే, ఒకవేళ ఇన్ కేస్ 5 అయితే దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ అని అంటాడు, వాట్ ఈస్ ద రిజల్టెంట్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ 5ని ఇందులో ఇంప్లిమెంట్ చేస్తాం. 5 × 10, 10 cos θ/2 అనేది ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఓకేనా. ఇది మనకు ప్యారలోగ్రామ్ థియరం సంబంధించినటువంటి ఫండమెంటల్ అయినటువంటి డేటా. అండ్ అదేవిధంగా పాజిబిలిటీస్. సో θ = 0 అయితే, 90 అయితే, 180 అయితే, అండ్ అదేవిధంగా రెండు ఫోర్సెస్ కూడా సమానం అవుతాయి. ఇది మనకు వచ్చినటువంటి ప్యారలోగ్రామ్ థియరం సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఇదేం డయాగ్రామ్ చెప్పండి, జస్ట్ ఇమాజిన్ చేయండి ఏదై ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి చూడండి, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. సో దిస్ ఈజ్ ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్. సో ట్రయాంగిల్ వింటున్నారు కదా, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్. సో వీటన్నిటికి మళ్ళీ అంటే ప్యారలోగ్రామ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డయాగ్రామ్ అనేది. సో యాక్చువల్గా ఇది, సో దీన్ని ఇట్లా కలుపుతారు అంతే. ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్ట్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ పార్టికల్ be represented in magnitude and direction by the two sides of a triangle taken in order, their resultant may be represented in the magnitude and direction by the third side of the triangle taken in the opposite order. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కింది పిక్చర్లో ఇంకా మీకు క్లారిటీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక పాయింట్ నుంచి రెండు ఫోర్సెస్ సైమల్టేనియస్గా ఆల్ఫా యాంగిల్ తోటి కనుక వెళ్ళినట్లయితే వీటి యొక్క రిజల్టెంట్ అనేది ఈ విధంగా మనకు వేరే డైరెక్షన్లో రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకు టోటల్గా ఏం ఫార్మేషన్ అయింది, రిజల్టెంట్ అయితే ఫార్మేషన్ అయింది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్. అండ్ నెక్స్ట్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. సో పాలిగాన్ కన్నా తీసుకుంటే మొత్తం కూడా మనకు బ్యాలెన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇన్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ ఫర్ మోర్ దెన్ టూ ఫోర్సెస్, రెండు కంటే ఎక్కువ ఫోర్సెస్ కనుక ఉంటే మనం ఇక్కడ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తాం. విచ్ స్టేట్స్ ఇఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ పార్టికల్ be represented in magnitude and direction by the side of a polygon taken in order, then the resultant of all forces may be represented in magnitude and direction by the closing side of the polygon taken in the opposite order. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక డైరెక్షన్లో కనుక అన్ని ఇట్లా మూవ్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రిజల్టెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ డైరెక్షన్, ఇక్కడ ఈ డైరెక్షన్ ఇట్లా వెళ్తే రిజల్టెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. ఓకేనా. ఎందుకంటే రిజల్టెంట్ అనేది ఏం చేస్తుంది, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి వచ్చే ఫోర్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అట్లయితే మనకు ప్రాపర్గా వర్క్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఇక్కడనే చూసుకుంటే మనకి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫోర్స్, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫోర్స్ మనకి ఈ విధంగా రిజల్టెంట్ జనరేట్ అవుతుంది. సో ఏది ఎక్కువగా ఉంటే దాని సైడ్ ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. దెన్ వీ గెట్ ద ట్రయాంగిల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లామీస్ థీరం. సో ఇది మనకు సిలబస్ లేదు ఫ్రెండ్స్, కాకపోతే అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాబ్లమెటిక్. సో ఇది మనకు ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. జస్ట్ వన్ లైన్లో మన డేటాను కంప్లీట్ చేద్దాం. మనకు గనక ఫోర్స్ అనేది మీకు వై షేప్ ఐడియా ఉంది కదా. సో ఈ విధంగా కనుక ఉంటే బీటా అంటే గామా, బీటా, ఆల్ఫా, పి అండ్ నెక్స్ట్ క్యూ అండ్ నెక్స్ట్ ఆర్. సో ఈ విధంగా అయినటువంటి ఫోర్సెస్. ఓకేనా. సో ఇక్కడ మనకు డయాగ్రామ్ మీకు కనిపిస్తుంది కదా, ఒక వై షేప్లో మూడు ఫోర్సెస్ అనేవి ఒక సెంటర్ పాయింట్ నుంచి సపరేట్గా అవుతుంటాయి ఆల్ఫా, బీటా, గామా యొక్క యాంగిల్ తేడాతో. ఓకేనా. ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ 3 coplanar forces acting at a point be in equilibrium, in each force is proportional to the sine of the angle between the two forces. ఓకేనా. సో ఇక్కడ మనకు
దీనికి సంబంధించి ఇది రిప్రజెంట్ అవుతుంది, దీనికి ఇది రిప్రజెంట్ అవుతుంది, దీనికి ఇది రిప్రజెంట్ అవుతుంది. ఆ విధంగా మనకైతే డేటా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క లామిస్ థియరం యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, పీ బై. సో పీకి ఆపోజిట్ ఏముంది, ఆల్ఫా ఉంది. దెన్ సైన్ ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు, అండ్ క్యూకి ఆపోజిట్ ఏముంది, బీటా ఉంది. క్యూ బై సైన్ బీటా అండ్ దట్ ఈక్వల్స్ టు ఆర్ బై, ఆర్కి ఆపోజిట్ ఏముంది, గామా ఉంది. సైన్ గామా. ఓకేనా. సో పీ బై సైన్ ఆల్ఫా, క్యూ బై సైన్ బీటా, ఆర్ బై సైన్ గామా. సో ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఈ విధమైనటువంటి ఒక పాయింట్ దగ్గర ఈ విధమైనటువంటి ఫోర్సెస్ 5 న్యూటన్, 10 న్యూటన్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు 15 న్యూటన్ అండ్ నెక్స్ట్ 5 న్యూటన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు 2 న్యూటన్, ఈ విధంగా మనకు ఫోర్స్ ఇచ్చేసింది అనుకోండి. సో ఈ యొక్క ఫోర్సెస్ సంబంధించి మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఇట్లాంటి ఫార్ములాస్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్యారలల్ ఫోర్సెస్ కానీ అండ్ అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి ఫోర్సెస్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే మీకు కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ థియరీయే కాబట్టి కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటుంది, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. నెక్స్ట్ వీడియోలో మనం ప్యారలోగ్రామ్ సంబంధించి అండ్ అదేవిధంగా ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ సంబంధించి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. వన్ టాపిక్ అనేది ఫినిష్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఉండేదో కలుద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి బుక్ అనేది గ్యాదర్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. ఆల్రెడీ ఒక సెక్షన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అటాచ్ చేయడం జరిగింది, వాటన్నిటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.